ఈ సమయమందు నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుని నీ నామాన్ని కనపరుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. తరాలు మారినా, యుగాలు మారినా నీవు మారని దేవుడవు, నీకు వేలాది స్తోత్రాలు. ఎన్నో దినాల నుండి ప్రభా మా ప్రియులు ఎంతో మంది బాధల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులు, అవమానంలో ఉన్నారు. యేసయ్యా, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు వాక్యం ద్వారా మీకు మహిమ కలుగును గాక. యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరు చెప్పండి ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరు కూర్చుందాం. దీనిలో వాక్య ధ్యానాన్ని మనం చేసుకుందాం. అందరిని కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దయచేసి శ్రద్ధగా వాక్యాన్ని మనము విందాం. ఈరోజు నీ గురి ఎటు, లేదా లక్ష్యాన్ని చేరాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని చెప్తున్నాను. లక్ష్యం గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరడానికి అనేక మంది విఫలమైపోతారు. లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆలోచనలో తన ప్రాణాలను సైతం కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆ స్థితిలో వేరే వారిని చంపేసి కూడా వాళ్ళను అణగదొక్కి వారి లక్ష్యాన్ని చేరుకునేవారు ఉన్నారు. బైబిల్ మనకి ఏం చెప్తుంది? కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయగు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆమేన్. లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రతి భారాన్ని, ఈరోజు కరోనా విజృంభిస్తున్న సమయంలో రెంట్ కట్టుకోవడం మనకు భారం, ఆహారం తినడం మనకు భారం, పిల్లలను పోషించుకోవడం మనకు భారం, వివాహం చేయడం మనకు భారం, ఉద్యోగం దొరకడం భారం. అనేకమైన దుష్ట కార్యాలు జరుగుతున్న ఈ సమయంలో ప్రభు అంటున్నాడు, ప్రతి భారాన్ని మీరేం చేయాలి అంటే విడిచిపెట్టి, ప్రతి భారాన్ని విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. అందరు చెప్దామా? హల్లెలూయా. ఎందుకు భారమైతుంది? వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కుటుంబాన్ని పోషించుకోవడంలో భారం అవుతుంది, పిల్లలను పోషించుకోవడంలో భారం అవుతుంది, ఉద్యోగం చేయడంలో భారం అవుతుంది, పిల్లల పెళ్లి చేయడంలో భారం అవుతుంది, అప్పు తీర్చడంలో భారం అవుతుంది. భారాన్ని మోసి 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 అలసిపోయి చచ్చిపోతే బాగుండు అనుకునేవారు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం ఏమో సెలవిస్తుందో తెలుసా? ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆమేన్ చెప్దామా? సొమ్మసిల్లు వాడికి బలమిచ్చువాడు ఆయనే. భారము ఉండడం వల్ల మనిషి సొమ్మసిల్లిపోతున్నాడు. చదువు విషయంలో భారం, ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడిపోతున్న మన పరిస్థితిలో నా దేవుడు ఏమంటాడంటే, ప్రతి భారాన్ని తీసి ఆయన పై మోపాలి. కల్వరి శిలువలో యేసు ప్రభు మన కోసం తన ప్రాణమును పెట్టి
మన భారాన్ని ఆయన మోశాడు. ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మన భారాన్ని ఎవరి మీద మోపుదాం? దేవుని మీద మోపుదాం. ఈరోజు ఎంతో మంది భార్యకు పిల్లలకు, భార్య హాస్పిటల్లో ఉంటే భర్త వెళ్ళి చూసే పరిస్థితుల్లో లేడు, భర్త హాస్పిటల్లో ఉంటే భార్య వెళ్ళి చూసే పరిస్థితుల్లో లేదు, పిల్లలు హాస్పిటల్లో ఉంటే తల్లిదండ్రులు వెళ్ళి చూసుకునే పరిస్థితులు లేరు, పిల్లలు హాస్పిటల్లో ఉంటే అమ్మ నాన్న అత్త తాతయ్య లేకపోతే నాన్నమ్మ వచ్చి చూసుకునే పరిస్థితులు లేరు. ఈ భారభరితమైన సమయంలో మనం ఉన్నాము. నా దేవుడు ఏమంటున్నాడంటే, మీ భారాన్ని నా మీద మోయండి, మీ భారాన్ని నా మీద వేయండి. ఆమేన్ చెప్దామా? అందరు చెప్పండి ఆమేన్. మన భారాన్ని ఎవరి మీద మోపుదామా? దేవుని మీద మోపుదాం. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, సులువుగా చిక్కుల పెట్టు పాపంలో సులువుగా అతి తొందర. మీకు ఒక లక్ష్యం ఉందా? అది ఓపికతో మీరు పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తిన వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వారసుడైతాడు. ఆ ఓపికతో పరిగెత్తడానికి నువ్వు ఆ పరుగు పందెంలో నువ్వు ఉన్నావు. ఏం చేయాలంటే నీ భారాన్ని ఆయన మీద మోపాలి. అంతేకాదు, సులువుగా చిక్కుల పెట్టు పాపంలో పడిపోవద్దు. సులువుగా చిక్కుల పెట్టు పాపం ఏంటిదో తెలుసా? దుష్ట ఆలోచన. సులువుగా చిక్కుల పెట్టు పాపం ఏంటిదో తెలుసా? అపవిత్రమైన పనులు. సులువుగా చిక్కుల పెట్టు పాపం ఏంటి తెలుసా? నాలుక జారడము. సులువుగా చిక్కుల పెట్టు పాపం ఏంటి తెలుసా? శరీర అభిలాషలలో పడిపోయి పాప జీవితం జీవించడము. సులువుగా చిక్కులు పెట్టేది ఏంటిదో తెలుసా? ధన అపేక్షణ. సులువుగా చిక్కులు పెట్టేది ఏంటో తెలుసా? అపవిత్రమైన కార్యాలు. ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడేస్తాయి. ఆమేన్ చెప్తామా గట్టిగా? హల్లెలూయా. వాక్యం ఏమని సెలవిస్తుందండి? ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్న ప్రజలారా, మీరు భారం మోయకండి, మీరు నా యొద్దకు రండి. సులువుగా చెక్కులో పెట్టు పాపం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తిని సులువుగా చిక్కులో పెట్టే పాపం ఏంటిదో తెలుసా? కోపము ఆ వ్యక్తిని సులువుగా చిక్కులో పెట్టు పాపంలో పడేస్తాది. గర్వము ఒక వ్యక్తిని సులువుగా చిక్కులో పెట్టు పాపంలో పడేస్తాది. అపవిత్రమైన దుష్ట ఆలోచన ఒక వ్యక్తిని సులువుగా చిక్కులో పెట్టు పాపంలో పడేస్తాది. నాకేదిలే, నా జ్ఞానం ఉన్నది, నేను సమస్తం చేయగలను వాడు కూడా వాడు సులువుగా చిక్కులో పెట్టు పాపంలో పడిపోతాడు. ఏదో ఒక బలహీనత ఆ వ్యక్తిని సులువుగా చిక్కులో పెట్టు పాపంలో పడేస్తాడు. కొంతమందిని అప్పుల పాలు చేసి అవమానపరిచి సులువుగా చిక్కులో పెట్టి పాపంలో పడేస్తాడు. వాక్యం ఏమని సెలవుతుందంటే, మీ భారాన్ని తీసివేసి సులువుగా చిక్కులో పెట్టు పాపంలో పడిపోవద్దు. హల్లెలూయా. కోపం ఉన్నవాడు సులువుగా చిక్కులో పడిపోతాడు. గర్వం ఉన్నవాడు సులువుగా చిక్కులో పడిపోతాడు. పాపం చేయవాడు సులువుగా చిక్కులో పడిపోతాడు. ధనాపేక్ష ఉన్నవాడు సులువుగా చిక్కులో పడిపోతాడు. అపవిత్రమైన ఆలోచనలు కలిగిన వాడు సులువుగా చిక్కులో పడిపోతాడు. ఎవరిని ముంచాలని ఆలోచించేవాడు సులువుగా చిక్కులో పడిపోతాడు. ఎవరిని దోసుకోవాలని ఆలోచించేవాడు సులువుగా చిక్కులో పడిపోతాడు. ఎవరికి హాని కలిగించాలని ఆలోచించేవాడు సులువుగా చిక్కులో పడిపోతాడు. హాని కలిగించడానికి, హత్య చేయడానికి డబ్బు అమ్ముడుపోయి వాడు సులువుగా చిక్కులో పడిపోయి పాపంలో పడిపోతాడు. దేవుని బిడ్డ, సులువుగా చిక్కులో పడి పాపంలో మనము పడిపోవద్దు. ఆమేన్ చెప్పండి. అందరు చెప్పండి ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. సులువుగా చిక్కులో పెట్టి పాపంలో మరి ఏం చేయాలి? యేసు వైపు చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం మరొకసారి చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయగు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచు ఓపికతో పరిగెత్తాలి.
హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి అంటే ఏ పాపం అయితే నిన్ను పాపంలో పడిపిస్తాదో, నేను తొందరగా ఆకర్షించుకుంటాదో దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులో పెట్టి పాపం గురించి చెప్తున్నప్పుడు గర్వము ఒక వ్యక్తిని సులువుగా చిక్కులో పెట్టేస్తుంది. దుష్ట ఆలోచన ఒక వ్యక్తిని సులువుగా చిక్కులో పెట్టేస్తుంది. తన ఆపేక్ష ఒక వ్యక్తిని సులువుగా చిక్కులో పెట్టేస్తుంది. అపవిత్రమైన సంగతి, అపవిత్రమైన సహవాసము, అపవిత్రమైన స్నేహము ఒక వ్యక్తి సులువుగా చిక్కులో పెట్టి పాపంలో పడేస్తుంది. సులువుగా చిక్కులో పెట్టి పాపంలో విడిచిపెట్టాలి. ఆమేన్. ఏం చేయాలి? సులువుగా విడిచిపెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ ఏమందంటే యేసు వైపు చూచు. ఈరోజు మనం ఎటు చూస్తున్నాం? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం చదువుదామా? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. ఏమంటున్నాడు? మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి. యేసు వైపు చూడడంలో మీ ధైర్యాన్ని వదిలిపెట్టకండి. ఈరోజు ఎడు చూసినా మృత్యువార్త, ఎడు చూసినా చచ్చిపోతున్నారు, ఎడు చూసినా కాష్టంలో సమాధిలో సమాజానికి స్థలం దొరకడం లేదు. తల్లి బిడ్డను చూసుకునే పరిస్థితి లేదు, తండ్రి కొడుకును చూసుకునే పరిస్థితి లేడు, భార్య పిల్లలు పిల్లలను చూసుకునే పరిస్థితి లేరు, అత్త కోడళ్ళను చూసుకునే పరిస్థితులు లేరు. మీరేం చేద్దంటే ధైర్యం చెడద్దు. కరోనా వార్త విన్నప్పుడు భయం వేస్తుంది జనాలకు. ఈ సెకండ్ వేవ్ రావడం వల్ల ఎంతో మంది చచ్చిపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికైనా కరోనా వచ్చినప్పటికి కూడా ఫోన్ చేస్తే కరోనా వస్తుందా? హలో, కరోనా వచ్చిన వాళ్ళకి ఫోన్ చేస్తే కరోనా వస్తుందా? రాదు. కరోనా వచ్చిందని కనీసం ఫోన్ కూడా చేస్తలేరట. నాకు ఇక్కడ వైరస్లకి అల్లకి వెళ్ళొస్తుందా? ఎంత ఘోరం మనుషులు. ఎవరికైనా కరోనా వస్తే వెళ్ళి పరామర్శించకుండా దూరం ఉండి వాళ్ళ బాగోగులు తెలుసుకొని, వాళ్ళ గ్లౌజెస్ వేసుకొని, అవసరం అనుకుంటే పీపీ కిట్ వేసుకొని కాస్త పరామర్శించండి, మాట్లాడండి వారితో. దూరం ఉండి మాట్లాడండి. ఇలా దూరం ఉండి మాట్లాడలేకపోతే ఫోన్లో మాట్లాడండి. కావలసిన ఆహార పదార్థాలు తెచ్చి ఇవ్వండి, కావలసిన మెడిసిన్స్ తెచ్చివ్వండి. తప్పేమీ కాదు. ఏమంటున్నాడు తెలుసా? మీ ధైర్యం విడిచిపెట్టకుడి. మీ ధైర్యం యేసే. అందరు చెప్పండి, నా ధైర్యం యేసే, నా ధైర్యం యేసే. ధైర్యం విడిచిపెడితే మనం ఏమైతే తెలుసా? చాత కాని వారమైతాం. మనం ఎప్పుడైతే ధైర్యాన్ని విడిచిపెడతామో మనం చాత కాని బ్రతుకులోకి వెళ్ళిపోతాం. నా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వాక్యం ఏమని వెళ్తారు? భారాన్ని, పాపాన్ని, మోసాన్ని, అబద్ధాన్ని, లోక ఆలోచనలు, లోక విచారణను, ధనాపేక్షను, గర్వాన్ని విడిచిపెట్టి యేసు వైపు చూడాలి. ఆమేన్. చెప్తలేరా? ఆమేన్. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఎవరైతే యేసు వైపు చూస్తారో వారి జీవితాలు బాగుపడతాయి. ప్రజల వైపు చూస్తే మరణ వార్త, ప్రజల వైపు చూస్తే ఆక్సిజన్ లేదని భయము, ప్రజల వైపు చూస్తే ఆహారం లేదని చింత, ప్రజల వైపు చూస్తే అప్పుల పాలయ్యామని, ప్రజల వైపు చూస్తే దుఃఖము, ప్రజల వైపు చూస్తే హేళన, ప్రజల వైపు చూస్తే అపహాసిస్తున్నారు. దేవుని వైపు చూస్తే ఎప్పుడు దేవుడు మనల్ని అపహసించే దేవుడు కాదు. చెప్తలేరా? ఆమేన్. ఎవరికి చూద్దాం? పేతురు ధైర్యం తెచ్చుకున్నాడు, ధైర్యం విడిచిపెట్టలేదు, ధైర్యం తెచ్చుకున్నాడు. యేసయ్యా, నువ్వు నీళ్ళ మీకు నడుచుకుంటూ వచ్చావు కదా,
ఆ నీళ్ళమికి రావడానికి నాకు కూడా ఆజ్ఞాపియండి. శిష్యులకు ఏం సమస్య తెలుసా? నీళ్ళు వస్తాయి, మమ్మల్ని ముంచేస్తాయి, మేము చచ్చిపోతాం అన్నప్పుడు యేసు ప్రభు ఏదైతే వారికి సమస్యగా ఉందో ఆ సమస్య మీదికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చి వాళ్ళకి సహాయం చేశాడు. సమస్య ఏందో తెలుసా? నీరు వరకు సమస్య. సమస్య ఏందో తెలుసా? ఏ సమస్య అయితే నీకు సమస్యగా ఉందో ఆ సమస్య యేసు నీ దగ్గరికి రావడానికి ఒక మార్గమై ఉన్నది. అవునా కదా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాల్సిన వారు చెప్పండి హల్లెలూయా. మొదటి మాట చెప్తున్నాను, భారం, కుటుంబ భారం, పిల్లల భారం, భోజన భారం, అప్పుల భారం, కుటుంబ వ్యవస్థ భారము, లేకపోతే ఎవరో మనకు ఇష్టమైన వారు కరోనా బారిలో పడిపోయారనే భారము, వివాహ భారము, ఉద్యోగ భారము, అనేకమైన కార్యాల భారము, ఎలా పోషించుకోవాలి, ఎలా బ్రతకాలనే భారము. ఆ భారాన్ని విడిచిపెట్టాలి. అంత సులువుగా చిక్కులు పెట్టు పాపము, సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏంటి తెలుసా? పాపము సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏంటి తెలుసా? గర్వము సులువుగా చిక్కులు పెట్టి పాపం ఏంటి తెలుసా? అహంకారము సులువుగా చిక్కులు పెట్టి పాపం ఏంటి తెలుసా? ఇష్టానుసారంగా బ్రతకడము సులువుగా చిక్కులు పెట్టి పాపం ఏంటి తెలుసా? అప్పులు కావడము సులువుగా చిక్కులు, ఇవన్నీ మనల్ని సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడేసి మనతో లోకంలో ఆడుకుంటాడు. మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. అందరు చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. పేతురు యేసు వైపు చూశాడు, నీళ్ళ మీకు నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మరొకసారి ఎబ్రియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం మరొకసారి చదువుదాం. కాబట్టి గట్టి చదువు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా, అమ్మా మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలంగా మీకేమైతుందో తెలుసా? గొప్ప బహుమానం దేవుడిస్తాడు. కరోనా వచ్చిందని ధైర్యం చేయడద్దు, రోగం వచ్చిందని ధైర్యం చేయడద్దు, ఆహారం లేదని ధైర్యం చేయడద్దు, అప్పుల పాలయ్యామని ధైర్యం చేయడద్దు, అపవిత్రమైన లోకంలో మనం జీవిస్తున్నాము, ఎలా బ్రతకాలని ధైర్యం చేయద్దు, మాకు ఉద్యోగం లేదు, మాకు అనేకమైన శ్రమలు ఉన్నాయి, మేము ఎలా బ్రతకాలని ధైర్యం చేయడద్దు. మనము ఏమై ఉండాలంటే మనం ప్రతిఫలాన్ని పొందుకోవాలి. ఇంకో మాట చెప్తున్నాడు, 36వ వచనం చదవాలి. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము, అమ్మా మీరు వాగ్దానం పొందు నిమిత్తము దేవుని చిత్తం నెరవేర్చడం కోసము ఓర్మి అవసరము, ఓపిక అవసరము. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఏం కావాలట? ఓపిక ఉండాలి. కొంతమందికి రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావాలనిపిస్తుంది, రాత్రికి రాత్రే ఉద్యోగం సంపాదించాలనిపిస్తుంది, రాత్రికి రాత్రిగా పెళ్లి కావాలనిపిస్తుంది, రాత్రికి రాత్రే అనేకమైన కార్యాలు చేయాలనిపిస్తుంది, రాత్రికి రాత్రే ఒక 10 ఎకరాల భూమి కొనాలనిపిస్తుంది, రాత్రికి రాత్రే BMW కారు రావాలంటే వస్తుందా? హలో, వస్తుందా? ఓపిక, తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. యేసు వైపు చూసిన వారు ఎన్నడూ చెడిపోలేదు. యేసు వైపు చూసిన వారు బాగుపడ్డారు. యేసు వైపు చూసి కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగవైకల్యం కలిగేవారు అనేకులు ఆయన దగ్గరికి రాగా ఆయన వాళ్ళని స్వస్థపరిచాడు. యేసు వైపు చూసిన 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు వైపు చూడడం వల్ల బాగుపడ్డది. యేసు వైపు చూసిన గుడ్డివాడైన బర్తోలమై దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నప్పుడు ఆయన జీవితం బాగుపడ్డది. నేను చెప్తున్న మాట ఏందో తెలుసా? యేసు వైపు చూడడం మరవద్దు. ప్రజల వైపు చూస్తే మనకు దుఃఖం మిగులుతుంది, ప్రజల వైపు చూస్తే మనకు అవమానం దొరుకుతుంది, ప్రజల వైపు చూస్తే మనకి హేళన అవుతుంది, ప్రజల వైపు చూస్తే మనల్ని కించపరుస్తారు, ప్రజల వైపు చూస్తే మనల్ని అర్థం చేసుకోరు, ప్రజల వైపు చూస్తే మనల్ని తక్కువగా అంచనేస్తారు. దేవుని వైపు చూసినవాడు ఎప్పుడు చెడిపోడు. ఎవరి వైపు చూద్దామా? ఎవరి వైపు చూద్దాం? దేవుని వైపు చూద్దాం. ఆమేన్. 38వ వచనం, 37వ వచనం చదువు. ఇక కాలము
బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. విశ్వాస మూలముగా అమ్మా ఏమంటున్నాడంటే, ఇక కాలం కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు. వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు. నీతిమంతుడు మాత్రము విశ్వాస మూలంగా జీవిస్తాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాస మూలంగా జీవిస్తాడు. యేసు వైపు చూస్తే శ్రమలలో నుండి విడుదల, యేసు వైపు చూస్తే లోకంలో నుండి విడుదల, శ్రమలో యేసు వైపు చూస్తే లోక ఆశల నుండి విడుదల, యేసు వైపు చూస్తే రోగం నుండి విడుదల, యేసు వైపు చూస్తే అపవిత్రమైన కార్యముల నుండి విడుదల. ఆ యేసు వైపు చూస్తే చూసగలిగిన వాడు విశ్వాసంతో బ్రతకగలుగుతాడు. చెప్దామా ఆమేన్? చెప్పాలనిపిస్తే చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఎవరి వైపు చూద్దాం? యేసు వైపు చూద్దాం. చాలా చక్కటి మాట. 38, 39 వచ్చి చదవండి. మనం నశించుటకు వెనుక తీయవారము కాము గాని అమ్మ మనం నశించిపోయినా వెనుక తీయవారం కాదు, కానీ ఆత్మరక్షణ నిమిత్తమై విశ్వాసం కలిగిన వారు. యేసు వైపు చూద్దాం. ఎవరి వైపు చూసినా దుఃఖమే, ఎవరి వైపు చూసినా అవమానమే, ఎవరి వైపు చూసినా అది హేళన చేస్తారు, ఎవరి వైపు చూసినా మళ్ళీ తక్కువగా అంచనేస్తారు, ఎవరి వైపు చూసినా కానీ వీళ్ళు ఇంతే అనుకుంటారు. యేసయ్య వైపు చూసిన వాడు ఎన్నడూ చెడిపోడు. చెడిపోతాడా? హల్లెలూయా. పొట్టివాడనే జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు. యేసును చూసిన జక్కయ్య జీవితము మారిపోయింది. ఆమేన్. మారిందా? మారలేదా? బ్రతుకు మారాలి అంటే యేసును చూడాలి. మనం ఏం చేస్తాం తెలుసా? ఎలన్ గారు తప్పు చేసింది కాబట్టి మా చారిగాడు తప్పు చేస్తాడు. చారిగాడు తప్పు చేస్తున్నాడు కాబట్టి నిఖిల్ తప్పు చేస్తాడు. నిఖిల్ తప్పు చేస్తున్నాడు కాబట్టి దేవగాడు స్టార్ట్ చేసాడు. మనం ఒకరి వైపు ఒకరు చూస్తే తప్పు చేయాలనిపిస్తుంది. వాడు దోసుకుంటాడు కదా అంటే నీకు కూడా దోసుకోవాలనిపిస్తుంది. వాడు అబద్ధం ఆడతాడు కదా అని మన వైపు చూస్తే నీకు కూడా అబద్ధం ఆడాలనిపిస్తుంది. వాడు అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాడు కదా అని చూస్తే నీకు కూడా అపవిత్రమైన జీవితము జీవించాలనిపిస్తుంది. యేసును చూస్తే లోకంలో పాపములో అపవిత్రమైన జీవితంలో జీవిస్తున్న మరి యొక్క బ్రతుకులు మారిపోతాయి. ఆమేన్. ఎవరి వైపు చూద్దాం? యేసయ్య వైపు చూద్దాం. 1 కొరింథీ 9:24 చదవండి. 1 కొరింథీ 9:24. 1 కొరింథీ 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ అందరు పరిగెత్తున్నారు, ఒక్కడే బహుమానం పొందుతాడు. కాబట్టి మీరు పరిగెత్తాలి, బహుమానాన్ని పొందుకునేటట్టుగా పరిగెత్తాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎట్లా? భారము తీసివేయాలి, సులువుగా చిక్కులు పెట్టు పాపము తీసివేయాలి, యేసు వైపు చూడాలి. యేసు వైపు చూసేవాడు ఓపికతో పరుగు పందెంలో పరిగెత్తాలి. ఎంత చక్కటి మాట! ఎట్లుండాలట? ఓపికతో పరిగెత్తాలి. ఆమె చెప్పండి, ఎట్లుండాలి? ఓపికతో పరిగెత్తాలి. పరుగు పందెంలో ఉన్న వ్యక్తి, నేను అనేక సార్లు చెప్పాను, మరొక విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పరుగు పందెంలో జీవితంలో పాస్ కావాలంటే ఏం చేయాలి? పాస్ కావాలి అంటే ఏం చేయాలో చెప్తున్నాను.
ఓ రోజు కుందేలు పులి పరుగు పందెం పెట్టుకున్నారట. పరుగు పందెం పెట్టుకున్నప్పుడు పులి కుందేలు ఇద్దరు ఉరుకుతున్నారట. ఉరుకుతున్నప్పుడు పరిగెత్తున్నప్పుడు పరిగెత్తు ఆ పరిగెత్తున్న క్రమంలో పులి కుందేలు చూసిందట. చూడగానే ఆకలేస్తుంది. కుందేల్ని తినాలనే ఆలోచన వచ్చేసింది పులికి. కుందేలు కూడా చాలా జ్ఞానవంతురాలు. ఏమంటది తెలుసా? అబ్బా, నువ్వు నన్ను తినాలని ప్రయత్నం చేస్తున్నావా అని ఈ కుందేలు ఏం చేసిందంటే పరిగెత్తు స్పీడ్గా పరిగెత్తి ఒక గుహలో దాక్కున్నదట. అప్పుడు పులి వచ్చి, ఏ కుందేలు బయటికి రా, నువ్వు తొండాడుతున్నావు, ఎందుకు గుహలో పోయినావు అంటే ఈ పులి అంటుందట, అమ్మ దొంగ, నువ్వు నన్ను పరిగెత్తున్నప్పుడు నన్ను తినాలని ప్రయత్నం చేసినావు కదా, నీ ఆలోచన పులి, నీ ఆలోచన నన్ను చంపాలనే ఆలోచన నీకుందే. కానీ కుందేలు ఏమో తెలుసా? నా ఆలోచన ఏంటి తెలుసా? నా యొక్క ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నేను పరిగెత్తున్నాను. ఎవడైతే పాస్ కావాలనుకుంటున్నాడో పాస్ అయ్యే వ్యక్తి ఏం చేయాలో తెలుసా? నీ తల్లిదండ్రులే నీ ప్రాణం అనుకుంటే, నిన్ను పోషించేవారే నీ ప్రాణం అనుకుంటే, ఆ పోషించే క్రమంలో, ఆ ప్రాణాన్ని కాపాడుకునే క్రమంలో నువ్వు పరిగెత్తి, నువ్వు చదివి, నువ్వు పాస్ అయ్యి గొప్ప వ్యక్తి కావాలి. ఆమేన్. చెప్దామా గట్టిగా? ఆమేన్. హల్లెలూయా. భారం తీసివేయాలి, సులువుగా చిక్కుపెట్టు పాపల నుండి దూరం ఉండాలి, యేసు వైపు పరిగెత్తాలి. పరిగెత్తేవాడు ఓపికతో పరిగెత్తాలి. ఆమేన్. చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా పరిగెత్తాలి? పరిగెత్తాలనిపిస్తుంది, రిస్క్ తీసుకోవద్దనిపిస్తుంది. రిస్క్ తీసుకోవద్దు. హల్లెలూయా. రిస్క్ తీసుకోకుండా భోజనం కావాలి, రిస్క్ తీసుకోకుండా ఉద్యోగం కావాలి, రిస్క్ తీసుకోకుండా డబ్బు సంపాదించాలి, రిస్క్ తీసుకోకుండా మొత్తం పేరు సంపాదించుకోవాలి. రిస్క్ వద్దు మనిషికి. రిస్క్ తీసుకుంటలేవు అంటే నువ్వు రిస్క్ లో ఉన్నావని అర్థం. పోర్చుగల్ దేశంలో ఒక సాధారణమైన వ్యక్తి ఫుట్బాల్ ఆడడం నేర్చుకున్నాడు. గల్లీలలో ఆడాడు, తన ఊర్లో ఆడాడు, మండలంలో ఆడాడు, జిల్లా లెవెల్కి వచ్చాడు. ఆ వయసు 15 సంవత్సరాలకు వచ్చినప్పుడు ఆయనకి ఏమైందో తెలుసా? వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. ఆయన 17వ ఏట ఫుట్బాల్ ఆడుతూ గొప్ప వ్యక్తి అయిపోయాడు. అప్పుడు ఒక భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగం ఏంటిదో తెలుసా? హార్ట్ బీట్ చాలా స్పీడ్ కొట్టుకుంటుంది. హార్ట్ బీట్ కొట్టుకునే సమయంలో ఏమన్నాడు తెలుసా? డాక్టర్స్ చెప్పారు, నీకు ఆపరేషన్ చేస్తే రిస్క్, చేయకపోయినా రిస్కే. ఈయన ఏం చేశాడు తెలుసా? తన ప్రాణముకు పెట్టి తనకు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రిస్క్ తీసుకున్నాడు జీవితంలో. ఆపరేషన్ చేసుకున్నాడు. ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది. ఫుట్బాల్ ఆడుతూ గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాడు. పోర్చుగల్ దేశానికి ఆయన ఫుట్బాల్ కెప్టెన్ అయిపోయాడు. ఆయన పేరేంటో తెలుసా? క్రిస్టియానో రొనాల్డో. రిస్క్ తీసుకుంటలేవంటే నువ్వు రిస్క్ లో ఉన్నావని అర్థం. ఈరోజు ఆయన సంపద ఏంటో తెలుసా? 1847 కోట్లు ప్రతి సంవత్సరానికి ఆయన సంపాదిస్తున్నాడు. రిస్క్ తీసుకోవడం తప్పు కాదు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానం. ఓర్పుంటే వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుతా. మొదటి మాట చెప్పాను, భారాన్ని తీసివేయండి. లోకములో ఉన్నావు, పాపంలో ఉన్నావు, అబద్ధంలో ఉన్నావు, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావు. నీ భారాన్ని యెహోవా మీద మోపు. అంతేకాదు, సులువుగా చిక్కులు పెట్టు పాపంలో విడిచిపెట్టాలి. యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తూ మన పరుగు పందెంలో మనం పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? బహుమానాన్ని పొందాలనే ఆసక్తితో పరిగెత్తాలి. పరుగు పందెంలో ఎంతమంది బహుమానాన్ని పొందుతారు? మరి క్రైస్తవులందరూ పరిగెత్తున్నారు, ఎంతమంది పొందుతారు? ఒకడే పొందుతాడా? పరిగెత్తు ప్రతివాడు, ఓపికతో పరిగెత్తు ప్రతివాడు ఖచ్చితంగా బహుమానాన్ని పొందుతాడు. ఆమేన్. సులువుగా చిక్కులు పెట్టు పాపం మన జీవితంలో ఏదైనా ఉన్నట్లయితే ఈరోజు తీసేద్దాం. సులువుగా చిక్కులు పెట్టు పాపము అహంకారమే కావచ్చు, గర్వమే కావచ్చు, అపవిత్రమైన ఆలోచనలు కావచ్చు, దుష్ట ఆలోచనలు కావచ్చు, దుష్ట నడుక కావచ్చు, దుష్ట విచారణ కావచ్చు, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాం కావచ్చు, లేకపోతే తొందరపాటే కావచ్చు, తొందరపడి మాట్లాడతాం కావచ్చు, లోకానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాము, విలాసమైన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాము. అవన్నీ మనలో సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడేస్తాయి. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మనము విడిచిపెట్టాలి. ఆమేన్. చెప్దామా ఆమేన్? ఈరోజు వాక్యం వింటున్నా 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. నీ భారం విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులో పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. యేసు వైపు చూస్తూ గురి యొద్దకు మనం పరిగెత్తాలి. మన గురి ఏంటిదో తెలుసా? పరలోక రాజ్యాన్ని చేరడమే మన గురి ఉన్నది. ఒక వ్యక్తి ఐఏఎస్ కావచ్చు, ఒక వ్యక్తి డాక్టర్ కావచ్చు, ఒక వ్యక్తి ఇంజనీర్ కావచ్చు, ఒక వ్యక్తి మంచి ఉన్నతమైన చదువులు చదవచ్చు, ఒక వ్యక్తి లేకపోతే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కావచ్చు. అది నీ లక్ష్యమే ఉండవచ్చు. దానికంటే గొప్ప లక్ష్యం ఏంటో తెలుసా? ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరాలనేది గొప్ప లక్ష్యమై ఉండాలి. ఆమేన్. చెప్దామా గట్టిగా హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న మనలందరినీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవునికి మాటలు విన్నప్పుడు మన బ్రతుకును మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. భారము ప్రతి వారము మనం తీసేద్దాం. వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి భారాన్ని తీసివేయాలి. కుటుంబ పోషణ విషయంలో భారం ఉండవచ్చు, పిల్లల పోషణ విషయంలో భారం ఉండవచ్చు, ఉద్యోగం విషయంలో భారం ఉండవచ్చు, ఇల్లు విషయంలో భారం ఉండవచ్చు, పిల్లల పెళ్లి విషయంలో భారం ఉండవచ్చు, పిల్లలు కాలేని పరిస్థితుల్లో భారం ఉండవచ్చు. ఆ భారాన్ని విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపంలో కూడా పడిపోవద్దు. అహంకారం సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడేస్తుంది. గర్వం మన సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడేస్తుంది. అపవిత్రమైన జీవితం మన సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడేస్తుంది. ఇవన్నీ విడిచిపెట్టి యేసు వైపు చూసిన వాడు బాగుపడతాడు. ఆమేన్. ఎవరి వైపు చూడాలి? అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ వైపు నేను చూస్తున్నానయ్యా, నీ వైపు నేను చూస్తున్నాను. మా జీవితంలో నీ వైపు మేము చూస్తున్నాం అయ్యా. కరోనా రోగం వల్ల ఎంతో మంది చచ్చిపోతున్నారు దేవా. మమ్మీకిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, రోదనతో, వేదనతో, శాపంతో